ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఇంతకు ముందు సినిమా వాళ్ళను, రాజకీయ నాయకులను వేరువేరుగా చూసేవారు. అంటే సినిమా వేరు, రాజకీయం వేరు అని. బట్ కాలక్రమేణా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే సినిమా వాళ్ళు కూడా రాజకీయాలలో తమదైన ముద్ర వేస్తున్న వాళ్ళను ఎక్కువగా చూస్తున్నాం. అంటే సినిమాలు చేసుకుంటూనే ఉంటారు, మధ్య మధ్యలో రాజకీయాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా కొంతమంది కమిడియన్స్గా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఇంకా బాగా పాపులర్ అయ్యారు రాజకీయాల ద్వారా. ముఖ్యంగా హైపరాది గారు, సుగాలి ప్రీతి గారి విషయం ఒకటి, అలానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి సంబంధించి 2 విషయాల గురించి తనదైన ఆలోచనను ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఏమంటారు? ఇప్పుడు విషయం ఏంటంటే అండి, మీరు అన్నట్లు దేని మనుషులు దానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ప్రజాదరణ ఉంటే వాళ్ళని రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు. ఆ ప్రజాదరణ హాస్య నటులు అని ఉండొచ్చు, లేదా వెకిలి నటులు అని ఉండొచ్చు, లేదు నిజంగానే మంచి సీరియస్ యాక్టర్స్ అయి ఉండొచ్చు, లేదు వాళ్ళు స్టేజ్ షోలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు. స్టార్ క్యాంపెయినర్ పేరుతో తీసుకొస్తున్నారు వాళ్ళని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, రాజకీయాలు ఏమాత్రం తెలియకుండా రాజకీయ పార్టీలు పెట్టేసి పదవులు కొట్టేసే వాళ్ళు కూడా ఉన్న ఈ కాలంలో వీళ్ళు రావడం పెద్ద వింత విచిత్రం అని నేను అనుకోవట్లా. కాకపోతే వీళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, కానీ ఏ విషయాన్ని ఎలా చూడాలి, ఎలా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వ్యక్తీకరణ చెయ్యాలి అనే దాని విషయంలో దానికి కొంచెం హృదయం అవసరం. వీళ్ళు కళాకారులు కాబట్టి ఏ రసాన్నైనా ఒలికించగలుగుతారు, ఏ రసాన్నైనా పండించగలుగుతారు అనుకుని ఈ రాజకీయ నాయకులు వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకుంటున్నారు. అంటే డైలాగులు బాగా చెప్పగలరు, వీళ్ళు పరిచితమైన వాళ్ళు, ఆల్రెడీ స్క్రీన్కి పరిచయం ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మొహానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది పైగా ఇంతకుముందు టీవీ మాత్రమే ఉన్న రోజుల్లో టీవీలోకి అందరూ వెళ్ళగలిగే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, ఇప్పుడు అమీర్పేట చుట్టుపక్కల ఒక 100-120 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ ఎవరికి ఒక చోట కూర్చుంటే ఒక 5-6 ఛానల్స్ వచ్చి మన ఇంటర్వ్యూలు తీసుకునే పరిస్థితి ఉంది. అంటే మనం కదలకుండానే వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. అంటే ఇది ఒక రకంగా మంచిదే, ఇది ఒక విప్లవం అని చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల లాభం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా నష్టం కూడా భారీగా జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేసేసి, ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తీకరించేసేసి, వాళ్ళ భావ వ్యక్తీకరణే కాకుండా భావావేశ వ్యక్తీకరణ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాకే నేను ఒకటి చూశాను, మీటింగ్ పెట్టేసేసి పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకొని చెప్పుతో కొడుతున్నారు. అంత అవసరం లేదు. అవును కదా, అంత అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటున్నానంటే, ఇప్పుడు ఒకప్పుడు దిష్టిబొమ్మ కాలిస్తే అది పెద్ద సంచలనం, పెద్ద విషయం. అంటే నిరసన కార్యక్రమాల్లో హైయెస్ట్. అవును, దిష్టిబొమ్మ కాల్చడం అంటే, దిష్టిబొమ్మను కొట్టడం, కాల్చడం. అలాంటిది ఇప్పుడు అసలు ఈ విషయంలో ఇదంతా ఒక రకంగా బియ్యపు గింజలో వడ్ల గింజ వ్యవహారం ఇది. దాన్ని చింకి చాటంతా చేశారు. చేసి దాన్ని చెప్పులు పెట్టి ఫోటోలు కొడితే ఏమొస్తుందండి? ఏం మర్యాద అనుకుంటున్నాం మనం? ఇది ఏమన్నా అందరూ ఆమోదించగలిగే పరిణామమేనా? అలాగే ఇప్పుడు ఈ హైపరాది మాట్లాడటం కూడా ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈయన ఏదో జబర్దస్త్ షోలో జోకులు వేసుకుంటా బతికే వ్యక్తికి ఒక ప్రగాఢ సానుభూతిని తెలపాల్సిన విషయం దగ్గర మనస్ఫూర్తిగా మనసులో నుంచి రావాలి ఆ మాటలు. అలాంటి ఒక విషయంలో
మా పవన్ కళ్యాణ్ గారు తలుచుకోబట్టే ఇంత జరిగింది అంత జరిగింది, నీకు ఇంత బెనిఫిట్ జరిగింది అంత అంటే బెనిఫిట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు, ఒక 5 సెంట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్టాండ్ తీసుకోవడం వల్ల, పరామర్శించడం వల్ల ఆ ప్రీతి సుగాలి గారికి సంబంధించిన విషయాన్ని కాస్త ప్రభుత్వానికి చేరవేసేలాగా తన వంతు ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనేది వాళ్ళ వాదన. లేకపోతే ఆ రోజు వాళ్ళు ఇచ్చుండేవారు కాదు అనేది వాళ్ళ ఉద్దేశం. నిజమేనా అది? ఇది ఎలా చెప్తారండి అట్లా? అంటే పవన్ కళ్యాణ్ పుట్టాకే ఇలా జరుగుతున్నాయా? లేదు ఆయన పార్టీ పెట్టిన తర్వాతనే ఇవి జరుగుతున్నాయి, ఈ పొలాలు ఇవ్వటాలు, స్థలాలు ఇవ్వటాలు, ఉద్యోగాలు ఇవ్వటాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. అయ్యాయి కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా మ్యాండేటరీ కదా, ఇవ్వాల్సిందే కదా. అవి ఎవరున్నా ఇవ్వాల్సిందే. ఇప్పుడు దీని ఒక్క క్షణం మనం దీని ప్రొసీజర్ చెప్పుకుందాం. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరికైనా అన్యాయం జరిగితే, అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు జరిగినప్పుడు అది ఇమ్మీడియట్గా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్కి రిపోర్ట్ చేయాలి. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలి. ఇవ్వగానే వాళ్ళు వస్తారు ఇక్కడికి, వచ్చి చూస్తారు, చూసి వాకప్ చేస్తారు. నిజంగా చనిపోయింది ఎస్సీ ఎస్టీ మనిషేనా, ఏ కారణంతో చనిపోయారు, అసలు ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి, పోస్ట్ మార్టం కాపీ ఏంటి, ఈ 2 కాపీలు తీసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫు నుంచి 8 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారు, పొలం ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు. అవన్నీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషను నుంచి. అంటే వాళ్ళు ఇంకా పోలీసులు ఇలాంటి డిమాండ్స్ పెట్టరు ఎప్పుడు. రాజకీయ నాయకులు పెట్టినా పెట్టకపోయినా ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఉంటుంది కదా, ఉమెన్ కమిషన్ లాగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది. వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం అవి చేసేలాగా చేస్తారు. అది వాళ్ళ బాధ్యత. అది వాళ్ళ బాధ్యత. అయితే మేము కొన్ని కేసులు చూసాం కాబట్టి దగ్గరుండి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు తెలియగానే ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోమంటారు బాధితురాల్ని. 4 లక్షలు ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. వచ్చేసి కేసు ట్రయల్లోకి, అంటే కేసు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళిన తరువాత మిగతా డబ్బులు కూడా వస్తాయి. అలాగే పొలం కూడా ఇస్తారు. ఉద్యోగం చేయగలిగే కెపాసిటీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉంటే గనక ఉద్యోగం కూడా ఇస్తారు. ఇది జరుగుతుంది. దీనికి వీళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారా? ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అని అనుకోవటం చాలా తప్పు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంత పోని ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి ఇంటికి మీరేం వాగ్దానం చేశారు? నిందితుడికి శిక్ష పడేలా చేస్తామన్నారు. మరి చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఇంకా అవసరం లేదు అని ఊరుకోవచ్చు కదా. మీకు లింక్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఇది జరిగింది చంద్రబాబు నాయుడు గారి మొదటి గవర్నమెంట్లో జరిగింది, చివరిలో జరిగింది. అయితే అప్పుడు ఏమీ న్యాయం జరగలేదు. ఓకే, జరగకపోతే ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో భాగంగా ఆయన అదొక డిమాండ్ లాగా వాళ్ళ అమ్మని కలిసి మొత్తానికి ఆవిడకి న్యాయం చేస్తానమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఫైల్ మూవ్ అయ్యి వాళ్ళకి ఇస్తామన్నవన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆమె ఏం అడుగుతున్నారు? నాకు నిందితులకి శిక్ష పడాలి అని అడుగుతున్నారు. న్యాయం అంటే అదా, లేకపోతే డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వడం? న్యాయం అంటే నిందితులకి శిక్ష పడాలి అనేదే అడుగుతున్నారు ఆవిడ. ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఇచ్చాం కదా అని నిందితులకు శిక్ష పడొద్దు అని అంటే అది అన్యాయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ బిడ్డ ప్రాణాన్ని వీటితో భర్తీ చేస్తామా? నిందితులకైతే శిక్ష పడాలి కదా. నిందితులకు ఎందుకు శిక్ష పడాలి? ఈ పిల్లకి జరిగిన అన్యాయం ఇంకే పిల్లకి జరగకూడదు అనే దానికోసం జరగాలి. ఈ పిల్లని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్గా వస్తుంది, అది నష్టపరిహారంగా వచ్చింది. అంతేగాని శిక్ష కాదు. అది శిక్ష ఎవరికి వేస్తారు? నేరస్తులకి వేస్తారు. అంటే నేరస్తులకి శిక్ష విధించే విషయంలో ఇంకా ఎప్పటికీ బాకీనే ఉందని అర్థం ఈ రోజుకి. అందుకే ఆమె సుగాలి ప్రీతి తల్లి పాపం ఎక్కిన గడప దిగే గడప లాగా ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అడుగుతున్నారు, బాధపడుతున్నారు, ఆక్రోశపడుతున్నారు. అయితే ఈ కేసులో జరిగింది ఏంటి అంటే, ఆ రోజున
ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించే విషయంలో పోలీసులు అలసత్వం వహించారు అనేది అర్థమవుతుంది. పేర్లు మార్చారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు ఉన్నాయి. ఇది మనం ఎగ్జాంపుల్కి తీసుకుంటే కనుక ఆయేషా మీరా కేసు లాంటి కేసు. ఆయేషా మీరా కేసులో ఎవరు వచ్చినా న్యాయం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ ఉన్నదే దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నది, సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉన్నది. మరి ఈ సాక్ష్యాధారాలపై ఆధారపడి ఉన్నప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలే హుళ్ళక్కి అయిపోయిన పరిస్థితుల్లో న్యాయం ఎట్లా జరుగుతుంది? న్యాయం జరగదు. అయినా తెలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాగ్దానాలు ఇస్తానే ఉన్నారు. ఆ పిచ్చి తల్లి తిరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ శంషాద్ బేగం అట్లాగే తిరిగి అలసిపోయి మొన్న చెప్పేసింది, ఇంక నేను ఎవరిని ఏమీ అడగను, నేను అందరికీ తిలోదకాలు ఇచ్చేసాను, ఓ దండం పెట్టేస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఈవిడ కూడా ఈ సుగాలి ప్రీతి తల్లి తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు అనిపిస్తుందండి, బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ న్యాయం జరగడానికి ఏమీ లేదు, సాక్ష్యాధారాలు లేవు. కానీ బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ కసి కక్ష ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు తిరుగుతారు. అయితే ఈ హైపరాది లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఎలా ఉందంటే, ఇంకా జనసేన పార్టీలో ఇంతకంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ కూడా మాట్లాడారు ఆయన. అంటే ఆ రోజు అమిత్ షా గారితో అలా వ్యాఖ్యలు జరిగాయి అన్న మాట దాంట్లో తప్పు లేదు, అంటే మీరు డబ్బులు తీసుకున్నారు అనే దాంట్లో కూడా తప్పు లేదు అని అన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, మీరు ఆ విషయం చెప్పారు, ఢిల్లీలో ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడారు. మీరు తప్పు మాట్లాడినప్పుడు మేము తప్పు మాట్లాడితే తప్పు ఏంటి? ఇదే కదా రీజనింగ్, ఇదే కదా. నేనేమంటానంటే, అసలు ఈ విషయానికి కూడా హైపరాది మాట్లాడదగిన వ్యక్తి కాదు. మన దురదృష్టం, రాజకీయాలు తెలియని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఇందాక చెప్పాను చూడండి, ఆ కోవకే వస్తుంది ఈ విషయం కూడా. నాగేశ్వర్ గారే ఒప్పుకున్నారు కదా నేను ఉపసంహరించుకుంటున్నాను అని. అలాంటప్పుడు మేమంటే తప్పేంటి అనే దగ్గరకు వచ్చారు వీళ్ళు. తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారు కదా, ఆయన మాట్లాడారు. సరే, ఏది ఏమైనా హైపరాది లాంటి వాళ్ళు మాట్లాడటం కంటే, ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా రాజకీయాలు ఒక సాంద్రత కలిగిన వ్యవహారాలు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే బాగుండదు. కొంచెం ఈ పబ్లిసిటీ స్టంట్లు చేసేవాళ్ళని కాస్త పక్కన పెట్టి కాస్త రాజకీయాలు తెలిసిన వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు ఒక ఆవిడ ఉంటారు, జనసేనలో, ఒక్క నిమిషం కట్టండి, అమ్మాయి పేరు ఏది, అరుణ, జనసేనలో రాయపాటి అరుణ. ఇప్పుడు జనసేనలో రాయపాటి అరుణ అని ఉంటారు. ఆవిడ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు బాగా మాట్లాడే విషయంలో స్టడీ చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఉండగా హైపరాది లాంటి వాళ్ళ చేత మాట్లాడించాల్సిన అవసరం ఏంటి మీకు? అందుకని కాస్త రాజకీయాల్లాగా ఉంచండి అని నేను కోరుకోదలుచుకున్నా. లేని పక్షంలో ఇలా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ అండి.